నకరేకల్ మున్సిపాలిటీ పరిధిలో అనుమతి లేకుండా డైరీ ఫామ్ బిజినెస్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని నకరేకల్కు చెందిన ఉప్పల సంతోష్ కుమార్ సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకరేకల్ మున్సిపాలిటీలో ఒక ఇల్లీగల్ నిర్మాణం జరిగిందని చెప్పేసి 2019లో ఒక కేసు అయింది. 2024లో ఆ కేసు కొట్టేస్తూ కాంటెంప్ట్ కేసు అన్ని కొట్టేస్తూ ఫైనల్ జడ్జిమెంట్ వచ్చింది ఆ ఇల్లీగల్ నిర్మాణాన్ని కూల్చివేయని. దాన్ని ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని కమిషనర్ గారిని అడిగితే కమిషనర్ గారు మున్సిపాలిటీలో ఫైల్ మిస్ అయిందని చెప్తారు. చెప్పి నా దగ్గర డాక్యుమెంట్స్ తీసుకొని చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా 10 రోజులు అవుతుంది. ఈ రోజు వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల కలెక్టర్ గారికి ప్రజావాణిలో దరఖాస్తు చేయడం అయింది. ఒక హైకోర్టుకి, లోకాయుక్తకి, సమాచార హక్కు చట్టం, హ్యూమన్ రైట్స్ కమిషన్ సంబంధించిన ఫైలు నగరేకల్ మున్సిపాలిటీలో మిస్ అయితే పట్టించుకున్నట్టు ఎవరు లేదని చెప్పేసి నా బాధ. ఎవరైనా కబ్జా చేసిన ఆయన పేరు ఏం పేరు? కబ్జా ఇల్లీగల్ నిర్మాణం చేసిన వ్యక్తి చౌగోన్ రవికుమార్ అని ఒక ప్రభుత్వ ఉద్యోగి. హైదరాబాద్ లో సిటీ కాలేజ్ జాబ్ చేస్తాడు లైబ్రరీగా. అయితే అటు సిటీ కాలేజ్ హైదరాబాద్ లో ఆ స్టేట్ డిస్పోజల్ వచ్చిన తర్వాత ఆర్డర్ కూలగొట్టమన్న తర్వాత కూలగొట్టకుండా స్టేటస్ కో మెయింటైన్ చేస్తారు. ఆ స్టేటస్ కో మెయింటైన్ చేసినా కూడా సరిగ్గా చేయట్లేదు. దాంట్లో డైరీ ఫామ్ బిజినెస్ పెట్టి నడుపుతుందని చెప్పేసి ప్రూఫ్స్ ఇచ్చి కంప్లైంట్ ఇచ్చినా కూడా చర్యలు తీసుకుంటారు. టీపీఎస్ ఏమంటుందంటే నకరేకల్ టీపీఎస్ అంజయ్య గారు వాళ్ళతో మాట్లాడి సెటిల్మెంట్ చేసుకో, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగంతో పెట్టుకుని ఈ సంగతి అంతా చూస్తాను బెదిరిస్తుండే. కలెక్టర్ గారు వారం రోజుల్లో రిపేర్ చేయమని చెప్పారు. దానికి ఆర్డీఓ డైరెక్ట్ కమిషనర్ గారికి కలిసి కమిషనర్ గారికి చెప్పి రిపోర్ట్ చేయమని చెప్పారు. ఆ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసిన వ్యక్తి, డైరీ ఫామ్ నడుపుతున్న వ్యక్తి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగి రవికుమార్ ఉందో ఆయనకు నోటీస్ చేయమని చెప్పారు. కమిషనర్ పేరు ఏం పేరు? రంజిత్ కుమార్. మున్సిపాలిటీ కమిషనర్ పేరు రంజిత్ కుమార్. టీపీఎస్ వచ్చేసి ఏ చర్యలు తీసుకుంటారు ఏమన్నా అంటే బెదిరిస్తుండు. ఫోన్ చేస్తే ఏ నెంబర్తో చేస్తే ఆ నెంబర్ బ్లాక్ చేస్తుండు. నేను ఇక్కడ ఉండా, నాకు 3 మున్సిపాలిటీలు ఉన్నాయి, 15 రోజులు అని 3 మున్సిపాలిటీలు ఉంటే ఒక్కనాడు వచ్చి పనిచేయడానికి లేదా? వచ్చి పెట్టుకోమని చెప్పిపోతుంది. డైరీ ఫామ్ నడుపుకొని నేను చూసుకుంటా అని చెప్పిపోతుంది. ఇది జరుగుతుంది. హైకోర్టు ఆర్డర్ వచ్చి కూడా 2.5 సంవత్సరాలు అవుతుంది. లీగల్ నిర్మాణం ఎన్ని గజాల స్థలం నిర్మించిన ఆయన? 700 గజాలు. ఏ రోడ్? శాలిగవరం రోడ్డా? శాలిగవరం రోడ్డు. ఓకే మరి.